వివాదాలు వాయిదాలట పోస్టుల భర్తీపై మొదలైన కూటమి సర్కార్ గేము 16,347 పోస్టులతో డిఎస్సి అంటూ హంగామా 6న నోటిఫికేషన్ అంటూ ఊరించి ఇప్పుడు నిర్వాధికంగా వాయిదా వేశారట. జనవరిలో జరగాల్సిన గ్రూప్ 2 మెయిన్స్ ఫిబ్రవరికి వాయిదా. ఆందోళనలో లక్షల మంది ఉపాధ్యాయ గ్రూప్స్ అభ్యర్థులు దాదాపు ఏడాది పాటు శిక్షణ పొందుతూ ఆర్థికంగా సతమతం అవుతున్నారట. వివాదాలు వాయిదాలు మెగా డిఎస్సి అన్నాడు లోకేష్ గారు. నిన్న అసెంబ్లీలో కూడా చెప్పినట్టుంది. కానీ ఇప్పుడు కాదట. ఈ నెల 6న నోటిఫికేషన్ అన్నారు. లేదు, మళ్ళీ జనవరికి పోయింది. జనవరిలో జరగాల్సిన గ్రూప్ 2 మెయిన్స్ ఫిబ్రవరికి పోయింది. ఈ వాయిదాల వల్ల నిరుద్యోగులు ఉద్యోగాలపైన ఆశ పెట్టుకొని భర్తీ చేస్తారని రూములు కిరాయికి తీసుకొని ఉద్యోగాలు బంద్ చేసి ఏదైనా చిన్న చితక పనులు చేసుకునేటోళ్ళు పైసలు వడ్డీలకు తెచ్చుకొని చదువుతున్నారట. నిరుద్యోగులు పైసలు లిటరల్గా వడ్డీలకు తెచ్చుకొని చదువుతున్న పరిస్థితి. నీకు ఇష్టం వచ్చినట్టు వాయిదాలు వేసుకుంటూ పోతే ఎన్ని నెలలని వాళ్ళు ఎన్ని సంవత్సరాలని చదవాలా? ఆ పెట్టుబడి ఎట్లా? వాళ్ళకి తిండి ఏంది, భుక్తి ఏంది, ఖర్చులేంది? కాబట్టి మీరు పెట్టేది ఏదైనా ఉంటే తొందరగా పెడితే వాళ్ళ పని ఏదో చూసుకుంటారు. ఉద్యోగం వస్తే వద్దు, లేదంటే వేరే పని చూసుకుంటారు. నువ్వు డ్రాగాన్ చేసుకుంటూ మీ బడ్జెట్ సమస్యల, ఆర్థిక సమస్యల ఇంకోటా కానీ చెప్పే మాటలు ఒక రకంగా ఉన్నాయి, చేసేది ఇంకొక రకంగా ఉంది. మెగా డిఎస్సి అంటాడు, నిరుద్యోగుల పండగ అంటాడు. ఆ పండగ ఎప్పుడు వచ్చేది అనేది వాళ్ళ నిరుద్యోగులు అడుగుతున్న పరిస్థితి. వివాదాలతో వాయిదాలు వేస్తారు. మొత్తం దాదాపు ఏడాది పాటు శిక్షణ పొందుతూ ఆర్థికంగా సతమతం. ఆందోళనలో లక్షల మంది ఉపాధ్యాయ గ్రూప్స్ అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారట లక్షల మంది. అయినా కానీ ఆందోళన మరి లోకేష్ గారికి చేరిందా లేదా చూడాలి.